అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 9 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నిక కాబోతున్నారు. బీహార్ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఇక బీహార్ నుంచి నితిన్ నబీన్తో పాటుగా శివేష్ కుమార్, అస్సాం నుంచి తేరాష్ గోవల్లా, జోగెన్ మోహన్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీ వర్మకు, హర్యానా నుంచి సంజయ్ భాటియాకు, ఇక ఒరిస్సా నుంచి మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్కు, ఇక వెస్ట్ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాకు అవకాశం కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాజ్యసభలో ఖాళీ అయినటువంటి స్థానాలకి సంబంధించి బీజేపీ తమ యొక్క 9 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ జాబితాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, 9 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కానీ ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు బీహార్ నుంచి. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 72 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ప్రధానంగా మొదటి విడతలో 32 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఏదైతే నితిన్ నబీ బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న నితిన్ నబీని బీహార్ రాష్ట్రం నుంచే ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయన బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఆయన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. మరోపక్క బీహార్ నుంచే తన సొంత రాష్ట్రం నుంచే ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నియమించారు. అంతకుముందే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నితిన్ నబీ బీహార్ నుంచే రాజ్యసభకు ఎంపిక చేశారు. నితిన్ నబీతో పాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి ఎంపిక చేశారు. బీహార్ నుంచి ఒకసారి మనం గమనించినప్పుడు నితిన్ నబీతో పాటు శివేష్ కుమార్, అస్సాం నుంచి తేరాస్ గోవెల్లా, జోగెన్ మోహన్, ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ చామల్, సుజిత్ కుమార్, వెస్ట్ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా. వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఒక స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో 4 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ దక్కే అవకాశాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది. మరోపక్క ఒడిశాలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో కేవలం 2 స్థానాలకు మాత్రమే బీజేపీకి బలం ఉంది. అందులో 2 మాత్రమే ఎంపిక చేశారు. 3వ స్థానానికి ఇక్కడ బీజేపీ పోటీ చేసే పరిస్థితి లేదు. ఇప్పటికే బీజేపీకు ఒక సీటు దక్కే అవకాశం ఉంది. మరోపక్క కాంగ్రెస్ మద్దతుతో మరో ఇండిపెండెంట్ కూడా రాజ్యసభ సీటు దక్కించుకునే అవకాశం ఒడిశా నుంచి ఉంది. హర్యానా నుంచి సంజయ్ భాటియాను ఎంపిక చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీవరం చేశారు. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో భర్తీలో భాగంగా ఈ 9 మందిని భర్తీ చేయడం జరిగింది. కిరణ్, కొంతవరకు అంటే రాజ్యసభకు నితిన్ నబీన్ ఎంపికయ్యారు కాబట్టి జేపీ నడ్డా ప్లేస్ లో ఏమైనా రీప్లేస్ చేసేటువంటి ఆలోచన, అలాంటి అవకాశాలు ఏమైనా బీజేపీ పరిశీలిస్తుందా? అలాంటి పరిస్థితి ఉందా? సిరాజ్, అలాంటి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇప్పటికే నితిన్ నబీ ఉన్నారు. అంతకుముందు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచే ప్రమోషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన బీహార్ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. అసెంబ్లీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఢిల్లీలో ఉండాల్సిన నేపథ్యంలో భాగంగా ఆయన రాజ్యసభకు ఎంపిక చేశారు. ఎందుకంటే ఆయన జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన నేపథ్యం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భాగంగా ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేయడం జరిగింది. అంతకుముందున్న అధ్యక్షులను కూడా రాజ్యసభకు ఎంపిక చేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నితిన్ నబీన్ ఎంపిక చేశారు తప్పితే ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిలో ఎలాంటి మార్పు ఉండదు. రాబోయే రాష్ట్రాల్లో ఎన్నికలు ఎదుర్కోవడానికి వీలుగా నితిన్ నబీకి రాజ్యసభ అవకాశం కల్పించారు. మరోపక్క 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో ఇప్పటికే నితిన్ నబీ తన ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. బీహార్ తో పాటు వెస్ట్ బెంగాల్ తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనే ఈ పదవులు కూడా భర్తీ చేయడం జరిగింది. అయితే కీలక నాయకులు రాజ్యసభకు ఎంపిక చేశారంటే ఇప్పటికే బీజేపీ నుంచి ఒక సమాచారం వినిపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో మరికొన్ని సీట్లు మరికొన్ని రాష్ట్రాల్లో భర్తీ చేయాల్సిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 9 మందిని ఎంపిక చేసినట్టు బీజేపీ అధిష్టానం స్పష్టంగా ప్రకటించడం జరిగింది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద 9 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నిక కాబోతున్నారు. బీహార్ నుంచి రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక బీహార్ నుంచి నితిన్ నబీన్తో పాటుగా శివేష్ కుమార్, ఇక అస్సాం నుంచి తేరాష్ గోవల్లాతో పాటుగా
జోగేష్ మోహన్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, హర్యానా నుంచి సంజయ్ భాటియా, అదేవిధంగా ఒరిస్సా నుంచి మన్మోహన్ సామల్తో పాటుగా సుజీత్ కుమార్లు, ఇక వెస్ట్ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాకు అవకాశం కల్పించారు. మొత్తం మీద 9 రాజ్యసభ స్థానాలకి సంబంధించి బీజేపీ తమ యొక్క అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యుల యొక్క సంఖ్యాబలాన్ని బేస్ చేసుకొని రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతూ ఉంటారు. కానీ బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం, ఒరిస్సాలో అధికారంలోకి వచ్చినటువంటి వైరం కనబడుతుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు బీజేపీకి పదిలంగా ఉండేటువంటి పరిస్థితులు. అయితే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించి రాహుల్ సిన్హాకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఉన్నటువంటి ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక సంజయ్ భాటియాకు అక్కడ అవకాశాన్ని కల్పించారు. ఇక ఛత్తీస్గఢ్లో రీసెంట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీ వర్మకి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో అవకాశాన్ని కల్పించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉంది అస్సాంలో. అస్సాం నుంచి 2 రాజ్యసభ సభ్యులు ఎన్నిక కాబోతున్నారు. తేరాష్ గోవలతో పాటుగా జోగెన్ మోహన్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి బీహార్ సంబంధించిన సర్కార్ నేతృత్వంలో ఇక బీహార్ నుంచి నితిన్ నబీన్తో పాటుగా శివేష్ కుమార్ ఎన్నిక అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నిక కాబోతున్నారు. బీహార్ అసెంబ్లీకి ప్రస్తుతమైన శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరింత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.